4 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఒక కంప్లీట్ పేజ్ ఫిల్ అయ్యేలా రాయాల్సి వస్తుంది విత్ నీట్ సబ్హెడింగ్. ఎక్కడెక్కడైతే డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ అవసరం అవుతుందో అక్కడ డయాగ్రామ్ రాయండి, వాడు మెన్షన్ చేయకపోయినా. అలా కనుక నువ్వు రాసినట్టయితే పేపర్ ఇంప్రెసివ్ గా కనబడుతుంది అండ్ 4 మార్క్స్ కి 4 మార్క్స్ ఈజీలీ పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు బాటనీ, జువాలజీ, బయాలజీ స్టూడెంట్స్, డయాగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్న. బైపీసీలో స్కోర్ చేయడం అంత ఈజీ కదనన్న. ఓకేనా, కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కంటెంట్ చదవాల్సి వస్తుంది. కాబట్టి రెండోది, మీకు ఈ సంవత్సరం బయాలజీ సింగిల్ పేపర్ చేశారు, దట్ ఈస్ బాటనీ అండ్ జువాలజీని కలిపేశారు. కాబట్టి కొన్ని పార్ట్స్ ఇంత ముందు సెకండ్ ఇయర్ లో ఉండేవి మళ్ళీ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చేసినాయి. ఓకేనా, కాబట్టి ఇంత ముందు సంవత్సరం ఎవరైతే 2 పేపర్స్ కింద విడివిడిగా చదివి 2 days రాసేవాళ్ళు, దాన్నే నువ్వు ఈ సంవత్సరం ఒకేసారి చదివి ఒకే రోజులో రాయబోతున్నావు. కాకపోతే ఇంత ముందు మధ్యలో 1 day గ్యాప్ మాత్రమే వచ్చేది, హార్డ్లీ 1.5 day రివైజ్ చేసి రాయాల్సి వచ్చేది. కానీ నీకు ఈ సంవత్సరం 3.5 days ఎనఫ్ నెంబర్. 3.5 days ఏంటి, మీకు 5th అనుకుంటా ఎగ్జామ్, ఆల్మోస్ట్ 7.5 రోజులు అనుకుంటా మీకు ప్రిపరేషన్ కి గ్యాప్ వచ్చింది. ఇక్కడ స్టూడెంట్ చేసే తప్పు ఏంటయ్యా అంటే ఎప్పుడైతే ప్రిపరేషన్ గ్యాప్ వస్తుందో రిలాక్స్ అయి పడుకుంటాడు. ఓకేనా, 3 రోజులు పడుకుందాం, 4వ రోజు నుంచి పుస్తకం తీద్దాం అనుకుంటాడు. ఆ 4వ రోజు వచ్చేటప్పటికల్లా ఎగ్జామ్ ముందొచ్చి కూర్చుంటుంది, టెన్షన్, సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వదు, పేపర్ పోతుంది. ఓకేనా, నువ్వు కూడా ఆ పరిస్థితుల్లో కనుక కొట్టి మిట్టాడుతుంటే, నాన్న ఇప్పుడే చెప్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇవాళ ఉన్న హాఫ్ డే తో సహా ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకో. ఓకేనా, అగైన్ అండ్ అగైన్ 1కి 2 సార్లు రివైజ్ చేయి, డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయి, పార్ట్స్ ని ప్రాపర్లీ లేబుల్ చేయి. లేబుల్ చేసిన ప్రతి పార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎలా పనికి వస్తుంది. ఎందుకంటే నీకు ఈ సంవత్సరం 1 మార్క్ క్వశ్చన్స్ లో గానీ 2 మార్క్ క్వశ్చన్స్ లో గానీ చాయిస్ లేదు, అండ్ అక్కడ నీకు డెఫినెట్లీ అడుగుతాడు. క్లియరా, నువ్వు అక్కడ రాయాలి అంటే ముందు ప్రాపర్లీ రివైజ్ చేసి ఉండాలి. కాబట్టి ప్రాపర్ రివిజన్ చేసుకోండి. 7 రోజులు ఇస్తే 7 రోజులు ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా.